దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర పిల్లలనా చేర్వదిల్తేయో పల్లపరచని గుమ్మముల్ పిల్లలనా చేర్వదిల్తేయో పల్లపరచని గుమ్మముల్ మంచి గాడు మకో నిన్ను త్రోగాను మంచి గాడు మకో నిన్ను త్రోగాను దేవునికి స్తోత్రము దానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కూర్చోండి, ఇలా ముందు కూర్చోండి. ముందు కూర్చోండి. వచ్చింది మీకోసమే కదా. ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ సునీతమ్మ వారిని ప్రేమించి వారికి ప్రభు ఇచ్చినటువంటి కుమార్తెకు మరి పేరు పెడతా ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి ఒక మాట మనం చదువుదాం. ఎక్కువ సమయం తీసుకుని త్వరగా ముగిస్తా. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. అందరం కలిసి చదువుదాం. పేజీ నెంబరు 574, 8వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవాలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఈ మహాభక్తుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు దేవుని మహిమ కొరకు మనము వారిని పెంచి దేవుని యొక్క శిక్షలోను దేవుని యొక్క బోధలోను వారిని మనం పెంచినప్పుడు వారు పెద్దవారైన తర్వాత ఎలాగుంటారంట ఇశ్రాయేలు మధ్యలో ఆయన సాక్షి ఇస్తాను తన కుటుంబం గురించి. ఏమని? ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవాలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్యలో మేమున్నాము. దేవుని ప్రజల మధ్యలో దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, వారిని మనము దేవుని కొరకు పెంచినప్పుడు, దేవుని కొరకు మనం సాక్ష్యార్థంగా మనము జీవించినప్పుడు మన పిల్లలు కూడా దేవుని ప్రజల మధ్యలో ఎలాగుంటారంట? సూచనగా వీళ్ళు దేవుని పిల్లలు. దేవుని అంగీకరించినటువంటి కుటుంబం ఇది. దేవుని మందిరంలో వారు దేవుని మహిమ కొరకు మనం వారు పెంచాలంటే వారు బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పుము. నేర్పించాలి వాళ్ళకి బాగా. ఎలా నేర్పించాలా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. శిక్షించాలా. కొన్నిసార్లు వాళ్ళు మాట వినకపోతే వాళ్ళని ఏం చేయాలా? శిక్షించాలా. శిక్షించి వారికి బోధించి ఆ మార్గంలోనికి మనం పెంచాలి. పెంచినప్పుడు వాళ్ళు ఏమవుతారు? పెద్దవారైనాక
దాని నుంచి తొలగిపోవడానికి ఆస్కారమే ఉండదు. సొలొమోను అన్నాడు ఆ మాట 22 సామెతలు 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడని ఒకటేసి కింద పుట్టినోట్లో వేసినాడు, వృద్ధుడైనప్పటికీ అని రాయబడి కదా. అంటే ముసలోడు చిన్నప్పుడు వాళ్ళకు నేర్పించేటువంటి ఆ బోధ, ఆ మార్గంలో మనం నడిపించి దేవుని యందు భయభక్తులు వారికి నేర్పించి అలాగ మనం పెంచినప్పుడు పెద్దవాడైనా కూడా దాని నుండి తొలగిపోడు అని రాయబడి. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం ఈయన అంటున్నాడు ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. దేవుడు మనకు పిల్లలను అనుగ్రహించినాడు, దేవుడు మన కుటుంబాన్ని విస్తరింపజేసినాడు, సంతోషమే. ఆ పిల్లలను దేవుని మహిమార్థం పెంచడానికి దేవుని పిల్లలు ఏమై ఉండాలా? చాలామంది ఏమనుకుంటారంటే నా పిల్లలు వాడు డాక్టర్ కావాలా, వాడు డాక్టర్ కావాలా కదా, వాడు కలెక్టర్ కావాలా, హైటెక్, బీటెక్, ఎంటెక్ ఇవన్నీ చదివించాలనుకుంటారు. వాడు గుటుక్ అంటే నీ ఆశలన్నీ ఆడి ఆశలు అయిపోతాయి కదా. పిల్లలు పెరగాల, పెద్ద కావాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, వానికి ఆ మార్గం నేర్పించాలా, వాడు దేవుని వాక్యం ప్రకటించేవాడుగా ఉండాలా, దేవుని ప్రజల మధ్యలో సూచనగా ఉండాలా, మహత్కార్యములుగా ఉండాలా. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నేను కూడా బేతేల్లో అలాగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మన పిల్లలను మనం పెంచాలి. అప్పుడు వారు ఒక మాట చదవండి, అపోస్తల కార్యంలో 21వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 21వ అధ్యాయము 7, 8, 9 కూడా మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం వంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడినైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు. ఎంతమంది అంట? 4 కుమార్తెలు. ఎవరంట వాళ్ళు? దేవుని వాక్యము ప్రకటించేటువంటి. ఎవరు ఆయన గురించి ఏం రాయబడింది? స్వార్థికుడు అని రాయబడి. అంటే దేవుని పనిచేసేటువంటి వాడు. ఇంకా ఆయన ఎవరంటే దేవుని సంఘములో పెద్ద 7గురిలో ఒకడు. పౌలు వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు సంఘంలో పెద్దలుగా ఉన్నప్పుడు 7 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 7 మందిలో ఈయన కూడా మొట్టమొదటి వ్యక్తి స్టెఫెను, రెండవ వ్యక్తి ఫిలిప్పు. 7 మందిని ఏర్పాటు చేసిన 6వ అధ్యాయంలో ఉంది ఇక్కడ. రెండవ వ్యక్తి ఫిలిప్పు. స్టెఫెను ప్రాణాలు సైతము దేవుని కొరకు అర్పించినాడు. ఫిలిప్పు 4 కుమార్తెలైనా కూడా ఆయన సందేహించలేదు, దేవుని పని మానుకోలేదు. కొంతమంది ఆడపిల్లలు పుడితే ముఖమంతా యాలేసుకుంటారు. ఏమి ఆమె బిడ్డే కదా. దేవుడు మనకిచ్చిన పిల్లలు, మనం దేవుని మహిమ కొరకు వారిని పెంచాలా, దేవుని ప్రకటించేటువంటి వారిగా చేయాలా, దేవుని ప్రజల మధ్యలో వారు సూచనగా ఉండాలి. నా పిల్లలు దేవుని ప్రజలుగా, దేవుని పిల్లగా ఉండాలంటే ఒక ఆశ కుమారుడు కానీ కుమార్తె కానీ. ఒకవేళ చదువులు వాళ్ళు చదువుతుందంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మంచి చదువులో వెళ్తుంటే చదివించు, నీకున్న కెపాసిటీని బట్టి చదివించు, తప్పేం కాదు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఆమె కలెక్టర్ కావాలనో లేక ఆమె డాక్టర్ కావాలనో ఈ ఆశను పక్కన పెట్టి ఆమె ఒక సువార్థికులు కావాలా, ఒక సేవకురాలు కావాలా, లేక దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇచ్చేది కావాలా, దేవుని మందిరంలో పరిచర్య చేసేది కావాలని దేవుని పిల్లల విషయమే మనం ఒక ఆలోచన కలిగి వారిని మనం పెంచాలి. అప్పుడే మన ఆలోచన ఇప్పుడు డాక్టర్ కావాలా, కావాలని ఎలాగ పెంచి వాళ్ళకి ఖర్చు పెట్టి చదివించినప్పుడు వాడు అవుతాడు, డాక్టరు కలెక్టరు అవుతాడు. అప్పుడు నీకు సంతోషం అనుకుంటావు కదా. అలాగని దేవుని మందిరంలో కూడా ఆ పిల్లలను పెంచేటువంటి వారుగా నేను ఎవరమైనా సరే, ఇజ్రాయేల్ సున్నితమే కాదు, ఎవరమైనా కూడా. ఈయన 4 కుమార్తెలు ఉన్నారు కన్యకలుగా, 4 కూడా ప్రవచించేటువంటి వారు, ప్రవచనం చెప్పేటువంటి వారు, దేవుని వాక్యం ప్రకటించి తండ్రితో పాటు పోతున్నారేమో సువార్తకు కదా. లేకపోతే సంఘంలో సాక్ష్యం ఇస్తుందా ఆ కుటుంబం గురించి? ప్రియమైన సోదరి, పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు, పేద అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటున్నాడు, మేము అక్కడికి వెళ్ళినాము, అక్కడ వారిని కుశలం అడిగినాము, వారి దగ్గర ఒక దినం ఉన్నాము,
ఆ తర్వాత 7గురిలో ఒకడైనా ఫిలిప్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అతనికి 4 కుమార్తెలు ఉన్నారు. వారు ఎవరంట? ప్రవచించేటువంటి వారు. ఒక సేవకుడు ఇంకొక పెద్ద మనిషి కుటుంబం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కదా. ఎలాగుండాలో మనము మన కుటుంబం అంటే, మనము మన కుటుంబం మన పిల్లలు ఇశ్రాయేలు మధ్యలో సూచనగాను మహత్కార్యముగాను ఉండడానికి ప్రభు నీకు బిడ్డల్ని ఇచ్చినాడు. దేవుని వాక్యం ప్రకటించడానికి ఆ పిల్లలు నీకు ఇచ్చినాడు. తల్లి గర్భంలో రూపించినప్పుడు దేవుడు ఎరిగినాడు, బయలుపడినప్పుడే ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ఎందుకు ఇచ్చినాడో ఉద్దేశం, ఏ ఉద్దేశం నీకు ఇచ్చినాడో బిడ్డను దేవునికి తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు. అవునా కదా? ఇప్పుడు నేనుండా మా తల్లి గర్భంలో రూపించినప్పుడే దేవుడు నన్ను తన ప్రజలకు సేవకునిగా ఆయన ముందే ప్రతిష్ఠించుకున్నాడేమో. మరి సొంత సమయం వచ్చిన రక్షించుకున్నాడు. మరి తన యొక్క పిలుపు చేత నన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవుని సేవ చేస్తాను. మా అమ్మ మన అనుకోనింటరా? నేను సేవ చేస్తా, సేవకుని అయితే అనుకోండిరా? అనుకోనిండారు. పోనీ అట్లా అనుకోవడానికి నాలో ఏమన్నా యోగ్యత ఏమన్నా ఉందంటే బొట్టు చదువులే, చదువుకునేది కూడా కాదు. దేవుడు ఎట్లా మరి దేవుడు తనను అభిషేకించినాడు, దేవుడు తన పని కొరకు వాడుకోవాలని చెప్పి తను పిలిచినాడు. దేవుడు చదువు కూడా ఇచ్చినాడు. తెలుగు బైబిల్ బాగా సున్నంగా చదువుకోవడానికి, కామా, పులి స్టాపు, పొల్లు, దీర్ఘాలు తప్పిపోకుండా చదవడానికి దేవుని జ్ఞానం ఇచ్చినాడు. అది దేవుని యొక్క సంకల్పం. అది ఎప్పుడు? తల్లి గర్భంలో రూపింపబడకముందే, తల్లి గర్భం నుండి బయలుపడకముందే మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రతిష్ఠించుకున్నాడు. తన సొంత రక్షించుకున్నాడు, సంఘంలోనికి నడిపించినాడు. మన ఎడల మన పిల్లలను రక్షించినటువంటి మనము మన పిల్లల ఎడల దేవుని వాక్యం ధ్యానించేటువంటి వారు వాక్య ప్రకారం పెంచడానికి మనం ఇష్టపడాలి. వారు అలాగా మరి పెరిగి పెద్దయి దేవుని మహిమ కొరకు వారు జీవించేవారుగా ఉంటారు. ఇది మా బిడ్డకు పేరు నామకరణం చేస్తూ ఉంటున్నాం. ఆ పేరును బట్టి ఆ బిడ్డ దేవుని మహిమ కొరకు జీవించడానికి తల్లిదండ్రులు, సంఘము, పిల్లల కొరకు మనము ప్రార్థించేవారంగా ఉన్నాం. ఆ బిడ్డకు పేరు మరి కెజియా అనే పేరు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఏం పేరు? కెజియా. ప్రార్థన చేస్తాం. కెజియా దీప్తి. సీటు రాసినాడు, మతికిలేదు. కెజియా అనేది మతికుంది. కెజియా దీప్తి. ఆ బిడ్డ యొక్క ఎదుగుదల కొరకు మరి భారంగా ప్రార్థిస్తాం, ప్రతిష్ఠిస్తాం. తర్వాత మనము ముగించుకుంటాం. మధ్యాహ్నకాల సమయంలో వాక్య వెలుగులో మమ్మల్ని మరి పరీక్షించడానికి సహాయపడతా వచ్చినారు. స్తోత్రాలు. పరలోకపు తండ్రి, మీ నామానికి భయంకరంగా ఇజ్రాయేలు తన భార్యను సునీతమ్మను మీరు రక్షించుకున్నారు. వారిని భార్యాభర్తలుగా చేసినారు. వారి కుటుంబాన్ని విస్తరింప చేయడానికి మీరు ఆలోచించి మీ అనాది సంకల్పాన్ని బట్టి వారి కుమార్తెనిచ్చినారు. బిడ్డను మరి ప్రవైదినం సంఘముగా మేము ఆ బిడ్డకు పేరు నామకరణం చేస్తుండగా కెజియా దీప్తి పేరును బట్టి ఆ పాప నిన్ను ప్రవచించేదిగా, మిమ్మల్ని గణపరిచేదిగా చేయనట్లు సహాయం చేయండి. ఏషియా పిల్లల వలె, ఫిలిప్పు పిల్లల వలె సంఘం మధ్యలో మహత్కారునిగాను సూచనగాను ఉండినట్లు సహాయం చేయి. అన్ని విషయాలలో కృప చూపించుము, సహాయము చేయి. దేవా, నీకు మహిమ, సాతానికి సిగ్గు కలుగునట్లు చక్కగా దినదినము అవయవాలు ఎదిగినట్లు జ్ఞానమందును, ఆరోగ్యమందును, దేవుని దయందును, మనుషుల దయందును దినదినము వర్ధిల్లినట్లుగా సహాయం చేస్తున్నాం. ఈ రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందిను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా
సర్వశక్తి గల యెహోవాను నేను దోషిగా నడచిన నా సన్నిధి నిర్దోషిగా నడచిన నీతో నిబంధన నియమింతును నీతో నిబంధన నియమింతును నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయదను నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను దీవించి నిన్ను ఫలింపజేసెదను నీలో నుండి జనములు ఆకు నీలో నుండి నీతో నిబంధన స్థిరపరదు నీతో నిబంధన స్థిరపరదు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా దీవించెదను నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందిందు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను యుగ యుగములు నీకు దేవుడను కానను దేశము నీకొసగెదను యుగ యుగములు నీకు నిత్య స్వాస్థ్యమును నీకొసగెదను నిత్య స్వాస్థ్యమును నీకొసగెదను నీలో మహిమనే పొందెదను నీలో మహిమనే పొందెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను గొప్ప జనముగా చేసెద నిన్ను నిశ్చయముగా గొప్ప జనముగా చేసెద నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించు గొప్ప చేసెద నీ నామమును గొప్ప చేసెదను ఆశీర్వాదముగా చేసెదను ఆశీర్వాదముగా చేసెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను వాకించు వారిని నేను ఆశీర్వాదించెదను నిన్నాశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను దూషించు వారిని నే శపించెదను దూషించు వారిని ద్వారా దీవింపబడెదారు నీ ద్వారా దీవింపబడెదారు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందెదను నిశ్చయముగా నిన్ను పొందెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను
యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఇశ్రాయేలు నీరువా ఎంతో గొప్పది. భయపడకు నేను నీ కేడెమును బహుమానమన్. భయపడకు నేను నీ కేడెమును బహుమానమన్. అత్యధికముగా చేతునని అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పలికెను. యెహోవా దేవుడే పలికెను. ఇశ్రాయేలు యెహోవా ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఇశ్రాయేలు నీరువా ఎంతో గొప్పది. నా నిబంధనను రాత్తు పరచననే గదా. నా నిబంధనను రాత్తు పరచననే గదా. నా నోట నుండి వెళ్ళిన నా నోట నుండి వెళ్ళిన మాటను మార్చననే గదా. మాటను మార్చననే గదా. ఇశ్రాయేలు నీరువా గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఇశ్రాయేలు యెహోవా ఎంతో గొప్పది. సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నీకము. సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నీకము. తొలగిపోదు ఎన్నడు తొలగిపోదు ఎన్నడు. లయము కాదు ఎన్నడు లయము కాదు ఎన్నడు. ఇశ్రాయేలు నీరువా ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఇశ్రాయేలు నీరువా ఎంతో గొప్పది. నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తిగాలదు. నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తిగాలదు. నీ ఆనంద ప్రవాహములో
ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. నీవు భయపడకుము, బాధించువారు రాకుండాను. నీవు భయపడకుము, బాధించువారు రాకుండాను. దూరముగా నుంచి ఉన్నావు, దూరముగా నుంచి ఉన్నాము, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలు నీదు ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలి వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలి వాడు ఎవడు? ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్ల కంటి పాపావలే, గడచిన కాలమెల్ల కంటి పాపావలే, కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా. ప్రభు స్తుతించి హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును బాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, ఎన్న తరమ్మ ప్రేమ హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచిన హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచినోడు హల్లెలూయా. తల్లి అయినా మరచిన హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచినోడు హల్లెలూయా. ఈ ఊళ్ళనిచ్చి ఉల్లాసము సాగును, ఈ ఊళ్ళనిచ్చి ఉల్లాసము సాగును, కొల్లగా మనల కోరిను హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము హల్లెలూయా. సర్వలోకమునందు హల్లెలూయా,
నన్ను సాక్షిగా నుచ్చెను యేసు హల్లెలూయా హల్లెలూయా నన్ను సాక్షిగా నుచ్చెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్ల కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్ల కోరి ప్రేమించునేసు చేతును కౌగిటిలో హల్లెలూయా ప్రభు స్తుతించి హల్లెలూయా స్తుతించి ఉల్లాసిస్తూ హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిస్తూ హల్లెలూయా గడిచిన కాలమెల్ల కంటి పాపావలే గడిచిన కాలమెల్ల కంటి పాపావలే కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలున దేశనమే కొనియాడెదము మరువబడని మేలున దేశనమే స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదు నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదు నీవు కృపయే నిరంతరము నిలచియుండునుగా నీవు కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించుదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగటిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై నూతనముగటిన దినము నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులార్పించెదము
ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము రక్షణ్య ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి ఈ ఆత్మ ద్వారా చెదవు సమభూమి గల ప్రదేశములో నందు స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివన్నీ మా కొరకు భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా పాడిద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ పాడిద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ భూమి పునాదులు వేయక ఉంది యేసులో చేసితివి భూమి పునాదులు వేయక ఉంది యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని పోషితివి ఈ దీనుని పోషితివి పాడుద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్
మహనైశ్వర్యములకు పాపము తుడచితివి, నా పాపము తుడచితివి. పాడుద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లింతును, స్తుతి స్తోత్రము చెల్లింతును. శాపము నరకపు వేదన మరి తొలగించితివి, పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములకి చచ్చిన నన్ను బ్రతికించితివి, నన్ను బ్రతికించితివి. పాడుద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లింతును, స్తుతి స్తోత్రము చెల్లింతును. దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి, దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజపు సేతుల నుండి నన్ను విడిపించితివి, నన్ను విడిపించితివి. పాడుద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లింతును, స్తుతి స్తోత్రము చెల్లింతును. పాడిద దేవా నీ కృపలన్, నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతును, స్తుతి స్తోత్రము చెల్లింతును. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను కన్నుని చేసితివి, అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను కన్నుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపన్ వరములను సగితివి, కృప వరములను సగితివి. పాడుద దేవా నీ కృపలను, నూతన గీతములను
స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తుతి స్తోత్రము చెల్లింతున్